హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 170 ఉంది కదా. సో మనం ఒక్కసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో చూడొచ్చు మన వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా గ్రీన్ లైన్స్ ఇంకా రెడ్ లైన్స్ గీసేస్తుందో. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్, రెడ్ లైన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్. ఒకసారి ప్రీవియస్గా కూడా చూడొచ్చు. ఒకసారి చూస్తే మన వాల్యూమ్ ఇండికేటర్ని ఎంత బాగా ఉపయోగ చేస్తుంది చూడండి. మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఇక్కడ ప్రాపర్ బ్రేక్స్ ఇచ్చిన దగ్గర. సో ఒకసారి చూసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాల్యూమ్ ఇండికేటర్ దగ్గర ప్రాపర్ బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి రిజెక్షన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అలానే మనం చూడొచ్చు, ఇక్కడ మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగే మన వాల్యూమ్ ఇండికేటర్ ఎంత ప్రిసైజ్గా పనిచేస్తుంది చూడండి. ఇక్కడ మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇంత సింపుల్గా మన వాల్యూమ్ ఇండికేటర్ అయితే లెవెల్స్ గీసి మరీ చెప్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలానే చాలా సింపుల్గా చూడండి, ఎటు చూసినా మనకి వాల్యూమ్ ఇండికేటర్ ఎంత ప్రిసైజ్గా క్లారిటీగా మనకి చెప్తుందో చూడండి లెవెల్స్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ దగ్గర చూద్దాము. ఇక్కడ ఈ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, హై వాల్యూమ్స్ అంటే ఎక్కువ బ్రైట్ ఉంటే హై వాల్యూమ్స్ అని అర్థం. సో ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం, యాక్టివ్ వాల్యూమ్. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ప్రాపర్ బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది కదా. సో ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ దగ్గర మనము టార్గెట్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈజీగా మనకి కొన్ని పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మళ్ళీ రీటెస్టింగ్కి వెళ్తుంది కదా. సో మనం నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రాపర్గా చెక్ చేసుకొని, ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. అదే ఇక్కడ కూడా ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి ఇట్లా, సో మనం ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ బ్లాక్ దగ్గర నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ దగ్గర టార్గెట్ అయితే పెట్టేసుకోవచ్చు. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 4999 మాత్రమే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.